నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు మీషోలో తీసుకున్న కొన్ని ఎప్పటి నుంచో పైతాని శారీ గురించి అడుగుతున్నాను అనమాట. సో ఆ శారీ చూపిస్తాను. సో కొన్ని వేరే లేటెస్ట్ గా కనిపించిన శారీస్ అయితే ఆర్డర్ పెట్టాను. సో ఎక్కువ వరకు మీషోలో ఏంటి అంటే నాకు పర్సనలీ అయితే కొత్త వెరైటీస్ అనేవి కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. సో మీకు ఎవరికైనా కనిపిస్తే నాకు కోడ్స్ అన్నా లింక్స్ అన్నా షేర్ చేయండి. కామెంట్స్ లో షేర్ చేయండి. సో దట్ అవి నేను కూడా ట్రై చేసి మీకు రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ కుర్తా వచ్చేసి మీషోలో తీసుకుంది. దీనికి వచ్చిన కాటన్ స్లిట్ కంటే నేను రేయాన్ మన కాటన్ నార్మల్ వేరే కాటన్ ని సాఫ్ట్ కాటన్ ది మనకు దొరుకుతాయి కదా స్లిట్స్, అవి తీసుకున్నాను అనమాట. అది వచ్చేసి కూడా లైట్ పర్పుల్ షేడ్. సో అది వేసుకుంటే చాలా నీట్ గా ఉంది. రెండిటి లింక్స్ కూడా ఇచ్చేస్తాను, నేను ఫొటోస్ కూడా ఇచ్చేస్తాను. నేను ఏ ప్రోడక్ట్ చూపించినా మీకు సైడ్ కి మీషో పేజ్ కంప్లీట్ మొత్తం ఇస్తా. మీకు ఆ పేజ్ లో చూడొచ్చు ఆ ప్రోడక్ట్ ఉందా లేదా, అట్లీస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ చేసి చూడొచ్చు సేమ్ ప్రోడక్ట్ చూపిస్తున్నానా లేదా అనేది. ఫేక్ అనేసి మీకు ఆ ఓపెన్ అవ్వకపోతే స్టాక్ అవుట్ అయిపోతే ఓపెన్ అయిపోతుంది. మీరు అలా అన్నారనేసి నేను అన్ని కమెంట్స్ లో కూడా కింద కోడ్ ఇస్తూ వచ్చాను. లాస్ట్ టైం మగ్గం వర్క్ బ్లౌజెస్ వి పర్పుల్, లైట్ లావెండర్, వైట్, అవి నిజంగా చాలా బాగున్నాయి. ఇమీడియట్ గా వీడియో చూసి పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళు కమెంట్ సెక్షన్ లో పెట్టండి, మీరు ఎవరైనా పర్చేస్ చేసి ఉంటే కనుక. ఎందుకంటే ఆల్మోస్ట్ స్టాక్ అవుట్ అయిపోయినాయి 1-2 hours లో. దాని తర్వాత నేను కూడా వెయిట్ చేస్తున్నాయి, ఎప్పుడు నోటిఫై లో పెట్టుకున్నాను, ఎప్పుడు స్టాక్ ఇన్ అవుతుంది, మీకు లాంగ్ వీడియో అప్పుడు షేర్ చేద్దామని. షార్ట్ లోనే అయిపోయింది ఆ 2 hours లో మొత్తం స్టాక్ అయిపోయేసరికి అసలు నేను మళ్ళీ అందుకే లాంగ్ వీడియో షేర్ చేయలేదు. మీరు లాంగ్ వీడియో పెడతా అన్నారక్క, పెట్టలేదు అని. ఒకరేమో మోసం అని, ఒకరేమో ఫేక్ అని. మీకు ఎలా అనగలుగుతున్నారు? మీకు కంప్లీట్ మీషో పేజ్ అయితే ఇస్తున్నా, అదైతే నాదైతే అన్రిలేటెడ్. అది మీషో అనేది కామన్ ఫర్ లైక్ సమ్ అదర్ వేరే వాళ్ళది కదా, వాళ్ళ దాంట్లో యాప్ త్రూ ఐమ్ జస్ట్ రివ్యూయింగ్. మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు కూడా సేమ్ అనిపిస్తుంది. దాంట్లో అసలు నాట్ ఎట్ ఆల్ ఇన్వాల్వ్డ్ కదా, స్టాక్ ఉంది లేని నథింగ్. మీకు ఆ పేజ్ లో మీరు చూడొచ్చు. ఓకేనా? మీరు పెట్టే కమెంట్స్ కి ఈరోజు కొన్ని డర్టీ కమెంట్స్ కి కొంచెం స్ట్రాంగ్ గా మీకు ఆన్సర్ చెప్పాలి అనుకుంటున్నాను. ఫేక్ అనే దానికి మన అసలు మీరు చెక్ చేసుకోండి, కంప్లీట్ పేజ్ పెడతా. ఇంకా నేను మీకు కమ్యూనిటీ పోస్ట్ లో కూడా పేజ్ అనేది పెట్టేస్తాను. మీరు పేజ్ లో కూడా నేను చూపించిన ప్రోడక్ట్ చూడొచ్చు. సో మీకు అక్కడే అర్థమైపోతుంది, అదే నా ఓన్ ప్రోడక్ట్ కాదు కదా, లేదా మీషోలో లేని ప్రోడక్ట్ కాదు కదా, ఉన్నదే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి ఉంటుంది, లేదా మీకు ఏదైనా ఓపెన్ అవ్వకపోవడమో, సంథింగ్ సాఫ్ట్వేర్ ఇంటర్నెట్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. దానంత మాత్రాన లైక్ ఫేక్ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇన్ని డేస్ గా ఇప్పుడు నేను అలా అనుకుంటే ఏవి పడితే అవి కంటిన్యూస్ గా మీషోలో పిచ్చి పిచ్చి చీరలు కూడా కొనేసేసి వీడియో చేయొచ్చు. బట్ ఓకే, ఏది అడుగుతున్నారు, ఏది బాగుంది అని అనిపించిందే చేస్తా, బాగాలేదు అని నాకు అనిపిస్తే రిటర్న్ పెట్టేస్తా కూడా, చూపించను కూడా ఒక్కొక్కసారి. మొన్న కూడా చాలా కొన్ని ఒక 2-3 ఐటమ్స్ నాకు ఫ్యాబ్రిక్ నచ్చలేదు, రిటర్న్ పెట్టేసాను. అవి మీకు చూపించలేదు. సో అందుకు కూడా వీడియోస్ డిలే అవుతున్నాయి. ఎంత ఇట్లా ఫాస్ట్ రోజు ఒకటి పిచ్చి పిచ్చిగా ఏ పడితే అవి వీడియోస్ ప్రోడక్ట్స్ చూపించట్లేదు. నేను ఓకే, నాకు ఇవి ఓకే అనిపించాయి, నేను యూజ్ చేయగలుగుతున్నా అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో దట్ అలా అయితేనే యూజ్ వస్తుంది కదా అని. సో పైతాని శారీ అండి. రెడ్ ఎందుకు తీసుకున్నాను అని అంటే, ఈ గోల్డెన్ కలర్ కి గోల్డెన్ కలర్ బార్డర్ రెడ్ లో బాగా అనిపిస్తుంది. బ్లూ లో అయితే ఒక డ్రై కాపర్ కలర్ కనిపిస్తుంది. నా దగ్గర వైనిష్ పింక్ ఉందన్నమాట, దాంట్లో కూడా బాగా కనిపిస్తుంది కలర్. పింక్, రెడ్, వైన్ పింక్ లో బాగా కనిపిస్తుంది. మిగతా పర్పుల్, బ్లూస్ అలాంటి వాటిలోనేమో కొంచెం సిల్వర్ షేడ్ లాగా డల్ కనిపిస్తుంది బార్డర్. సో అందుకు నేను రెడ్ ప్రిఫర్ చేశాను. సో చూడండి, మీరందరు ఎప్పటి నుంచో అడుగుతున్న పైతాని శారీ ఇదిగోండి. ఓకే, బాగుంది. అంత జెరీ బూటీ వచ్చింది, మొత్తం జెరీ బార్డర్, హెవీ 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 జెరీ బార్డర్ అనమాట శారీ. సో చూపిస్తాను నేను. ఎలా అంటే కొంచెం ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ గానే ఉంది. మనకేమి పట్టు అంటే ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ ఏం కాదు, సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్. ఇది కాస్త బయట షాప్స్ లో కూడా కొన్ని షాప్స్ లో ఇలాగే ఉంది. కొంచెం ఇంకా ఒక 2-3,000 ఉన్న దానికి క్లాత్ వేరే ఉండొచ్చు, కానీ మీషోలో మనకి బెస్ట్ ప్రైస్ కి వచ్చింది ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఇదిగోండి పళ్ళు వచ్చేసి మొత్తం కూడా ఇలా హెవీగా వచ్చింది అనమాట. సో చూడండి, ఇది పైన సైడ్ బార్డర్. ఇది పిచ్వావ్ ప్రింట్ అంటారు. మీకు దగ్గరగా చూపిస్తే మీకు జెరీ క్వాలిటీ, కానీ ఇది జెరీ వెనకాల ఇట్లా కవర్డ్ అయిపోయింది. ఇదిగోండి, ఇవి వచ్చేసి బూటీ కూడా జెరీ కనిపిస్తుందా మీకు, రియల్ జెరీ బూటీ. ఓకే, ఆల్ ఓవర్ ద శారీ చూడండి.
ఈ కింద బార్డర్ కూడా దగ్గరగా చూసుకోండి. కింద బార్డర్ కూడా ఇట్లా పిచ్చువా ప్రింట్ వచ్చి ఫుల్ ఇలా అయితే వచ్చింది డిజైన్. రియల్ పైతాని వెళ్తే 80,000 ఉంది. రియల్ పైతాని 80,000. సో దాని బదులు ఈ ప్యాటర్న్ లో కుట్టి ఇస్తాము అని అనిపించింది. ఇట్లా తీసుకొని ఇదిగోండి ఇలా అయితే వస్తుంది బార్డర్. ఈ సిల్క్ లాంటి మిక్స్డ్ ఫ్యాబ్రికే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే ఈ మిడిల్ పార్ట్ లో అంతా కొంచెం సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఉంది. బట్ ఫోటోజెనిక్ కానీ లేదా వీడియోస్ లో చాలా బాగా కనిపిస్తుంది మనకి. సో మినిమం అంటే ఫొటోస్ లో కూడా మంచిగా కనిపించాలి అని అనుకుంటాం కదా. ఇక్కడ వరకు మాత్రం మంచి క్వాలిటీ అయితే బాగుంది. ఇక్కడ కొంచెం సిల్క్ మిక్స్ అయితే అనిపిస్తుంది. బట్ ఏం కలర్ కూడా అలాంటిది ఏం జరగదు. లెహెంగాస్ కి అలా యూజ్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ వర్క్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ప్లెయిన్ వస్తుంది చూడండి. ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ వచ్చేసి 1 మీటర్ బ్లౌజ్ కి 1 మీటర్ పోతుంది అనమాట. సో 1/2 మీటర్ మాత్రం శారీలో ప్లెయిన్ క్లాత్ అయితే వచ్చింది. ఇదిగోండి అండ్ బ్లౌజ్ కూడా బార్డర్ అయితే ఇలా వచ్చింది. ఈ పిచ్చువా బార్డర్ అయితే వచ్చింది. సో శారీ అంతా కూడా బాగుంది. మెయిన్ గా 11 ఇయర్స్ 12 ఇయర్స్ వాళ్ళకైతే మంచిగా లంగా మొత్తం ఇదే కుట్టేయచ్చు. పెద్దవాళ్ళు కూడా కుట్టించుకోవచ్చు. ఇది బ్లౌజ్ కి ఇలా వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. బాగుంటుంది. సో శారీ అంతా అయితే మాత్రం చాలా బాగుంది. లైక్ నాట్ బ్యాడ్. మనం పెట్టే ప్రైస్ తగ్గట్టు ఉండాలి. ఏదైనా తక్కువ ప్రైస్ లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇట్స్ నాట్ దట్ కరెక్ట్. దీంట్లో బార్డర్ అనేది హై క్వాలిటీ బాగుంది. క్వాలిటీ బాగుంది. బార్డర్ మిడిల్ పార్ట్ కొంచెం సిల్క్ మిక్స్ బట్ ఓకే వీ కెన్ క్యారీ అనమాట. మెయిన్ గా లెహెంగా ప్రిఫర్ చేయాలి అంటే మాత్రం చేయొచ్చు. సో దిస్ ఈస్ ద లుక్. బ్రైట్ రెడ్ ఉంది. బ్రైట్ గా గోల్డెన్ మంచి గోల్డ్ షేడ్ లో ఉంది బార్డర్. యాక్చువల్లీ లైట్స్ వల్ల ఏంటి అంటే లైట్ ఎక్కువ పడేలాగా ఉంటే మీకు డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. సో కొంచెం లైట్ తక్కువ ఉన్నా మీకు న్యాచురల్ గా కనిపిస్తుంది అనేసి మీకు లైట్ ఎక్కువగా కనపడట్లేదు. నేను మీకు చూపిస్తాను. బ్రైట్ లైట్ స్కిన్ కి వెళ్ళిపోతే ఇలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఓకే, దిస్ ఇస్ పళ్ళు. సో చాలా బ్రైట్ కలర్స్ అన్నమాట. బ్రైట్ రెడ్, బ్రైట్ మిర్చి రెడ్. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఎక్కువగా రివ్యూస్ ఉంది కదా అనేసి అయితే ఇది ట్రై చేశాను. సో ఇదిగోండి, ఇది రివ్యూస్ నిజంగా చాలా ఎక్కువ రివ్యూస్ ఉన్నాయి అండ్ చాలా మంది వీడియోస్లో కూడా చూపించారు. సో ట్రై చేద్దాం అనేసి ఇదైతే ట్రై చేసా. ప్రీవియస్గా నేను చూపించింది ఈ ప్యాటర్న్లోది ఫ్యాబ్రిక్ కంప్లీట్ వేరే. నేను ఆ లింక్స్ కూడా ఇస్తాను. ఆ శారీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మా మమ్మీ దగ్గర ఉందన్నమాట. సో నేను అది ఇప్పుడు చూపించలేను. బట్ ఇట్ వాస్ సో గుడ్. ఇది వచ్చేసి కాస్త టిష్యూ మిక్స్డ్ లాగా ఉంది. ఆ టిష్యూ మిక్స్డ్ కాదు, సాఫ్ట్ ఉంది. సో ఇదే ప్యాటర్న్ ఆఫ్ శారీ అనమాట. సో నేను మీకు లింక్స్ ఇచ్చేస్తాను. అవి లింక్స్ కూడా ఇస్తాను, ఇవి లింక్స్ కూడా ఇస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే డెఫినెట్ ట్రై చేయొచ్చు. టిష్యూ మిక్స్డ్ లెహెంగాకి యూస్ఫుల్ అంటే డెఫినెట్గా లెహెంగాస్ బాగా వస్తాయి. గ్యాప్ బార్డర్ అనమాట. గ్యాప్ బార్డర్. ఇదిగోండి కంప్లీట్ శారీ అయితే చూసేద్దాము. సో మనకి వచ్చేసి ఈ శారీస్ బాగానే వేరే వాళ్ళ వీడియోస్లో కూడా నేను కూడా అప్పుడప్పుడు చూసి పర్చేస్ చేస్తాను. అట్లానే చేస్తేనే కదండి బాగుంది లేదో ఒకసారి తెలుస్తుంది. ఇదిగోండి పళ్ళు కాకపోతే మొత్తం టిష్యూ మిక్స్డ్ అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇదంతా శారీ అండి. మీకు శారీ నేను సింగిల్గా ఇట్లా పట్టుకొని చూపిస్తాను, మీకు తెలుస్తుంది. ఇదిగోండి ఈ పార్ట్లో ఉందా, ఇంత సన్నగా ఇలా అయితే ఉంటుంది శారీ. టిష్యూ మిక్స్డ్ అనమాట. లైక్ ఆర్గెన్జా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది మనకి. బట్ కలర్ అంతా కూడా మంచి నావీ బ్లూ. మొత్తం కూడా లైన్స్ వచ్చాయి, జెరీ లైన్స్ వచ్చాయండి. శారీ బ్యాక్ సైడ్ చూపిస్తాను నేను మీకు. సో చూడండి మొత్తం కూడా జెరీ లైన్స్ వచ్చాయి. అంతా కూడా శారీ వైజ్గా అయితే మాత్రం చాలా బాగుంది. పైన ఈ గ్రే కలర్ షేడ్లో బార్డర్, ఇది గ్రే కాదు, గ్రే అండ్ బ్లూ మిక్స్డ్గా అయితే ఉంది. సో కాకపోతే మీకు ఈ ఫ్యాబ్రిక్ అంటే లైక్ ఈ ఆర్గెన్జా కూడా కోరా మస్లిన్ ఫ్యాబ్రిక్ వేరు. ఇది వచ్చేసి టిష్యూ లాగా ఆర్గెన్జా లాగా ఉంది. కట్టుకుంటే స్టెప్స్ పెట్టుకొని కట్టుకోవాలి. కింద మనము స్టెప్స్ కూడా గట్టిగా అనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. వాషబుల్ అండి. వాష్ చేసినా కూడా ఏం అవ్వదు.
సో ఇది వన్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఆర్గెన్జా మిక్స్డ్, బట్ ప్యూర్ ఆర్గెన్జా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది సాఫ్ట్ ఆర్గెన్జా. ఇవి వచ్చేసి మనకి బెనారస్ బార్డర్స్ లాగా వస్తున్నాయి, బట్ ఇది వచ్చేసి జెరీ కాదు, అలాంటి థ్రెడ్ కాదు, ఇట్లా కొంచెం గుచ్చుకుపోయే జెరీ అంటారు కదా ఆ ప్యాటర్నే. బట్ మనకి ఈ ప్రైస్ లో శారీ వచ్చింది అంతా ఆల్ ఓవర్ కూడా ఇలా బూటీ వచ్చింది, అంతా కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎప్పుడన్నా ఆ ఫీల్ వస్తుందేమో, బట్ తర్వాత ఎందుకంటే నేను బ్లూ వేసుకుని ట్రై చేసి చూశాను. ఈ ఆరెంజ్ చాలా బాగుంది, నిజంగా బాగుంది. నాకు ఈ కలర్ బాగా నచ్చింది, డిఫరెంట్గా ఉంది, వెరీ లైట్ వెయిట్ అండి. సన్న శారీస్ కట్టుకోవాలని ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నేను ఎంత సన్నగా ఉన్నాయో ఈ శారీస్ అయితే. ఇదిగోండి పళ్ళు కూడా ఎంత రిచ్గా వచ్చింది, పళ్ళు బ్లౌజ్ అన్నీ. ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు కూడా ఫుల్ రిచ్గా వచ్చింది. బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ మీకు ఆ జెరీ వర్క్ అనేది తెలుస్తుందా, ఎంత సన్న ఫ్యాబ్రిక్ అంటే సన్న ఆర్గెన్జా ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ ద శారీ. కంప్లీట్ శారీ మీ ముందు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. బ్లౌజ్ చూపిస్తాను. ఇది కింద సైడ్ బార్డర్ అండ్ పైన సైడ్ బార్డర్. ఇదిగోండి బ్లౌజ్ మాత్రం కాస్త ఫుల్గా అలా బోట్ నెక్ అలా కుట్టించుకుంటే మంచి కవర్ అవుతుంది, లేదా ఇంకేదైనా బ్లౌజ్ వేసుకోవాలి. బట్ సన్న శారీ అనమాట. సో శారీ అంతా ఒకసారి చూసేసేయండి, ఇలా అయితే ఉంటుంది. కంప్లీట్ లైట్ వెయిట్ శారీ. అండ్ శారీకి ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి వర్క్ రాలేదు, ప్లేన్ వచ్చింది. ప్లేన్ రావడం వల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంది. ఎందుకు అని అంటే మనకి ఎంత సన్నగా ఉందంటే శారీ, మనం కొంచెం డార్క్ కలర్ కానీ లైట్ కలర్ కానీ పెట్టికోట్ వేసుకున్న ఈ ఫస్ట్ ఆ ప్లేన్ ఫస్ట్ రౌండ్ కూడా రాదు, 1/2 మీటర్. అండ్ ఇదంతా బ్లౌజ్ 1 మీటర్. బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ డార్క్ షేడ్ వచ్చింది చూడండి, బ్లౌజ్ డార్క్ షేడ్ వచ్చారు. ఇదిగోండి ఇది బార్డర్, బ్లౌజ్లో కూడా బార్డర్. సో ఓన్లీ ఇంత మాత్రమే మనకి. అండ్ పీకో అవి చేయించిన తర్వాత జస్ట్ ఒక 1/2 మీటర్ మాత్రమే ప్లేన్ ఉంది, మిగతా అంతా కూడా ఈ వర్క్ లాగా ఇది స్టార్ట్ అయిపోతుంది. ఆల్ ఓవర్ అండి శారీ అంతా. మంచి డార్క్ ఆరెంజ్ కలర్ పెట్టికోట్ వేసుకొని ఆరెంజ్ శారీ కట్టాలి అంటే డెఫినెట్గా కట్టచ్చు. ఇది వాటర్ పడిన ఏమవ్వదు, వాషబుల్, ఈజీ టు డ్రేప్ అండ్ వెరీ లైట్ వెయిట్. విస్కో సిల్క్ అని అట్లా ఆ ప్యాటర్న్ అంటారు కదా, అలా అయితే ఉంది. సో ఇలా అయితే ఉంటుంది. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా ఈ శారీ ట్రై చేయొచ్చు. సో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న పైతాని అయితే ఈరోజు చూపించేశాను. సో ఎంతమంది అయితే నేను చూపించలేదని తిట్టుకున్నారో, సో ఇప్పుడైతే చూసేసేయండి. అండ్ మీకు నచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఇచ్చే లింక్స్ త్రూ మీరు ఈ ప్రోడక్ట్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.